ఒకని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును నీయక మాని చెట్ల మీద రాజునేయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునేయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నెనియక మానుదునా అని వాటితో అనను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీ వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్దమనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిత్యముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యంలో ఎన్ని రకాల చెట్లు కనబడుతున్నాయి అమ్మా? 4 రకాల చెట్లు కనపడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటనమాట? ఒలివ చెట్టు, ఆ తర్వాత అంజూరపు చెట్టు, ఆ తర్వాత ద్రాక్ష చెట్టు, ఆ తర్వాత ముండ్ల పొద. హల్లెలూయా, హల్లెలూయా. చెట్లన్నీ ఒక రోజున సమావేశమేనమాట. సమావేశమై మనలను పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని చెట్లలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటి వద్దకు వెళ్ళటము మొదలుపెట్టానమాట. మొట్టమొదటి శ్రేష్టమైన చెట్టు ఏంటనమాట? ఒలివ చెట్టు. ఆ తరువాత మనం చూస్తే అంజూరపు చెట్టు, ఆ తరువాత మనం చూస్తే ద్రాక్ష చెట్టు. ఈ మూడింటిని అడిగినప్పుడు ఈ మూడు ఒకే రకమైన సమాధానం ఇచ్చినాయి. మాకు పని పాట లేదనుకున్నావా? మాకు పని పాట లేదా? మా పని మానేసి మేము పక్కన వాళ్ళకి కాపు కాయడానికి, పక్కన వాళ్ళకి వాచ్మెన్ సర్వీస్ చేయడానికి మాకంతా తీరిక లేదు, మాకంతా సమయం లేదు. మా కొండ ఏదో మేము తోముకుంటాం కానీ పక్కన వాళ్ళ కొండ ఎలాగుందో మాకు అవసరం లేదు, మా పని మేము చేసుకుంటామని చెప్పేసి ఖండితంగా చెప్పినమాట. మన ఊళ్ళల్లో జరిగే కొన్ని సంఘటనలు మనం గమనించినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యల కంటే పక్కింట్లో ఉన్న వాటి కొరకు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందా? పక్కింటి ఏపికి కన్ను ఓ చెవి వెళ్తూ ఉంటుంది. అదే కన్ను అదే చెవి మన ఇంటి పైన ఉంటే, మన పైన మనము దృష్టి నిలిపితే మనలో ఉన్నటువంటి లోపాలను మనం గుర్తించగలము, మనల్ని మనం సరి చేసుకోగలం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారంటే, ఒక ఉపమానం చెప్తాడు ఆయన. నీ కంటిలో ఉన్నటువంటి పెద్ద దూలాన్ని మరిచిపోయి ఎదుటి వాని కంటిలో ఉన్నటువంటి నలుసుని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా ఈ సమావేశమయ్యి ఏమని అడుగుతున్నాయంటే, మా మీద రాజుగా ఉండటానికి
మరి ఒలివ చెట్టు నువ్వు సిద్ధమేనా అని చెప్పేసి ఒలివ చెట్టుని అడిగితే ఒలివ చెట్టు అంటుందన్నమాట, దేవునిని మానవులను దీని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని. హల్లెలూయా. అసలు నా పని ఏంటి? దేవునిని మానవులను సన్మానించడానికి ఉపయోగించే తైలము ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? నాలో నుంచి వస్తుంది. ఆ శ్రేష్టమైన పనిని నేను మానేసి మీకు కాపు కాయాల్సినటువంటి అవసరము నాకు లేదు. మీకోసం అటు ఇటు ఊగిసలాడాల్సినటువంటి అవసరము నాకు లేదు. సమాజంలో చాలామంది అధికారులుగా ఉండటానికి చాలా ఇష్టపడతారు. ఎక్కడో కాదు, చర్చెస్లో కూడా. అసలు దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏంటో తెలుసుకుని ఆ పనిని చేయడానికి నువ్వు ఇష్టపడితే దానిలో నువ్వు మంచి ఫలాన్ని చూడగలన్నమాట. అది మానేసి ఈ లోకములో ఉన్నటువంటి అధికారము కొరకు, లోకములో పేరు ప్రఖ్యాతుల కొరకు, మనుషుల ముందర నువ్వు గొప్పవాడు అనిపించుకోవడానికి, మనుషుల ముందు కనిపించడానికి నిన్నెవరైనా ఏదైనా పని ఇస్తానంటే దేవుని పనిని మానివేసి దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి ఒక మంచి పాత్రగా ఉన్నటువంటి మనము ఈ పనికి బదులుగా ఆ పనిని చేయడానికి వెళ్ళిపోతే మనము ఒక ముండ్ల పొద లాంటి వారం అవుతాం అన్నమాట. ఇక్కడ ఒలివ చెట్టు ఏమంటుందంటే, నా పని మరి దేవునిని మానవులను సన్మానించే తైలమునిచ్చుట నా పని, కానీ నాకు మీ చుట్టూ తిరిగే పని నాకు వద్దు అని చెప్తుందన్నమాట. హల్లెలూయా. దేవుడు ఒలివ చెట్టుకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. 108 దావీదు గీతంలో ఒక మాట అంటాడు. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ దానిలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవలుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిని ఇక్కడ 2 చెట్లతో పోలిస్తూ ఉన్నాడు. ఎవరిని? ద్రాక్షవల్లితోనూ ఒలివ చెట్టుతోనూ. ఒలివ చెట్టుకు ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే, అది ఎంత నీరులో ఉన్నా కూడా చనిపోదండి. ఎంత నీటిలో ఉన్నా కూడా చనిపోదండి. మనము ఆది కాండంలో నోవాహు దినాల్లో చూస్తే పావురాన్ని బయటికి పంపించాడు నోవాహు. బయటికి పంపినప్పుడు పావురము యజమాని యొక్క ఆలోచన ఎరిగి నీళ్లు తగ్గావో లేవో అని చెప్పేసి చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఏ చెట్టు కొమ్మని తీసుకొచ్చిందనమాట? ఒలివ చెట్టు కొమ్మని. ఆ ఒలివ చెట్టు ఎంత నీటిలో ఉన్నా కూడా అది 1000 సంవత్సరాలు బ్రతకగలిగే విధముగా దాని యొక్క స్థితి అనేది ఉందన్నమాట. దేవునిని మానవులను సన్మానించడానికి మంచి తైలమును అది ఇచ్చేదిగా ఉంది. హల్లెలూయా. మనము చెట్లతో పోల్చబడ్డాము. ఈ మాటలో ఎవరు చెప్తున్నారంటే యోతాము చెప్తున్నాడు. ఈ యోతాము ఎవరంటే న్యాయాధిపతి అయినటువంటి గిద్యోని యొక్క కుమారుడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే ఈ గిద్యోనికి ఇంకొక పేరు ఏంటంటే యెరుబ్బయలు. ఈ యెరుబ్బయలు కుమారుడు ఎవరన్నమాట? ఈ యోతాము. ఈ యెరుబ్బయలుకి ఎంతమంది కుమారులు అంటే 70 మంది పైన ఉన్నారన్నమాట. అయితే ఈ 70 మందిలో ఒక పనికత్తెకు పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పనికత్తెకు పుట్టినటువంటి వాడే అబీమెలెకు. పనికత్తెకు పుట్టినటువంటి వాడు అబీమెలెకు. ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, తన్ను తానే రాజుగా ఇజ్రాయేలుకి అందరికీ నేనే రాజును అని చెప్పి తన్ను తానే
రాజుగా వారికి ప్రతిష్ఠించుకున్న వాడే ఈ యెరుబ్బయలుకు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా చంపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నప్పుడు అందులో చిన్నవాడుగా ఉన్నటువంటి యోతాము తప్పించుకున్నాడు అన్నమాట. 69 మందిని చనిపేస్తే 70 వాడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నటువంటి యోతాము ఈ అబీమెలెకును రాజుగా ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ మనుషులందరితో కూడా ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు అన్నమాట. అబీమెలెకు ఎలాంటి వాడంటే ఇదిగో ఈ ముండ్ల పొద లాంటి వాడు అని చెప్పేసి, తన స్వార్థం కోసము తన సహోదరులను చంపినటువంటి వాడు, ద్రోహం చేసినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగకోకుండా తను తాను రాజుగా చేసుకోవడానికి ఎలాంటి ద్రోహాన్నైనా చేయడానికి తన్ను తాను అమ్మేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు నమ్మి ఈ రోజున రాజుగా మీ మీద నియమించుకుంటారా? అది ఎలాంటి వరస్ట్ థింగ్ అంటే, ఎలాంటి మరి చెడ్డ కార్యం అంటే, ముండ్ల పొద లాంటి వాడు. ఆ ముండ్ల పొద లాంటి వాడు ఏదో ఒక రోజున మీకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయడు, అన్యాయమే చేస్తాడని చెప్పేసి ఈ ఉపమానాన్ని వారందరి ముందు మాట్లాడుతున్నాను అన్నమాట. వారందరి ముందు మాట్లాడుతూ 4 రకాల చెట్లు, 4 రకాల మనుషుల యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నాయి. ఇక్కడ 4 రకాల మనుషుల యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి విత్తనాన్ని గురించినటువంటి ఉపమానంలో త్రోపక్కన పడినటువంటి విత్తనము, ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము, రాతి నేలన పడినటువంటి విత్తనము, మంచి నేలన పడిన విత్తనము. అది ఎలాగో ఒక మనిషిని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తుందో, ఇక్కడ ఈ 4 రకాల చెట్లు కూడా మనిషిని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నాయి. ఒక క్రైస్తవుడిగా నిన్ను నన్ను దేవాతి దేవుడు ఏ స్థితిలో ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాడంటే, అనేకులను అభిషేకించేవాడుగా, అనేకులను ప్రతిష్ఠించేవాడుగా, దేవుని సన్నిధిలో నిత్యము వెలుగు కర్మగా ఉండేవాడిగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. దానికి సాదృశ్యమే ఈ ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు ఏం చేస్తుందన్నమాట, దేవుని సన్నిధిలో నిత్యము దీపము పెట్టడానికి కావలసినటువంటి నూనె దేని నుంచి తీయబడుతుందంటే, ఈ ఒలీవ చెట్టు నుంచి తీయబడతాం. ఈ ఒలీవ చెట్టు నుంచి తీయబడినటువంటి నూనెని మాత్రమే దేవుని సన్నిధిలో దీపం పెట్టడానికి వాడే ఆ యొక్క దీపపు స్తంభంలో నూనెగా వాడతారు. దేవుని యొక్క బిడ్డగా నీవు నేను దేవుని సన్నిధిలో నిత్యము నివాసనం చేసేవారముగా, నిత్యము వెలిగింపబడిన వారముగా, మన ద్వారా అనేకులు వెలిగింపబడాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉంటే, లోకానుసారమైనటువంటి అధికారం కొరకు, లోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు మనం వెళ్ళిపోతే గచ్చ పొదల లాంటి వారముగా, ముండ్ల పొదల లాంటి వారముగా మనము పోల్చబడతాం. దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటి ఆ యొక్క మరి ఒలీవ నూనెతో మనల్ని పోలుస్తున్నాడు, ఒలీవ చెట్టుతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు. మరి ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని విడిచిపెట్టేసి లోకానుసారంగా మనం పోతే కనుక మనము మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారముగా ఉండము. హల్లెలూయా. నిర్గమకాండంలో 27వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటాడు, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లంట. హల్లెలూయా. గట్టి చెప్తాం ఒకసారి. దీపము నిత్యము వెలుగుచుండునట్లుగా ఇక్కడ మిషన్లో వేసినటువంటి నూనెని తీసుకురామన్నట్లే. ఏ నూనె తీసుకురామంటున్నాడు అన్నమాట ఆయన? దంచి తీసుకురావాలి.
మీరే కష్టపడి దంచి తీసుకురావాలి. హల్లెలూయా. మనము నలిగిపోతూ కూడా, మనము బాధపడుతూ కూడా, దుఃఖపడుతూ కూడా ఇతరులకు వెలుగునిచ్చే స్వభావాన్ని మనము కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం ఇంకొక అర్థంగా మనం చూడొచ్చు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నలిగిపోతూ కూడా, మన కొరకు బాధను అనుభవిస్తూ, ముండ్ల మకుటాన్ని ధరించి, అంత హింసను పొందుతూ కూడా ఆయన ఆశించినది ఏంటంటే మనందరినీ కూడా ఆయన వెలుగులోనికి తీసుకురావాలని చెప్పారు. ఈ ఒలీవల చెట్టు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పని ఏంటంటే, నేను ప్రతినిత్యం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. అనేకులకు నేను ఎలా ఉండాలన్నమాట? సన్మానించేటప్పుడు నేను వాడబడాలి, అభిషేకించేటప్పుడు నేను వాడబడాలి. ఇది నా పని. అనేకులను అభిషేకించుట నా పని, దేవుని సన్నిధిలో వెలిగించుట నా పని. ఇంత శ్రేష్టమైనటువంటి పనిని నేను మానేసుకుని మీ పైన ఒక రాజుగా ఉండటానికి నాకు ఇష్టం లేదు అని చెప్తుందన్నమాట. హల్లెలూయా. మనము క్రైస్తవులు, దేవుడు మనకిచ్చినటువంటి పని చాలా శ్రేష్టమైనది. నిన్ను నన్ను ఆయన దేంతో పోలుస్తున్నాడంటే ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు. ఈ ఒలీవ చెట్టు ఎలాంటిదన్నమాట? నిత్యము దేవుని సన్నిధిలో ఉండేది, నిత్యము వెలుగునిచ్చుటకు వాడబడేది. మరి అలాగే ఎవరికైనా గాయమైనప్పుడు ఆ గాయానికి కట్టే ముందు రాయడానికి ఉపయోగించేది కూడా ఒలీవలనండి. మంచి సమరయుడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సమరయుడు ఏం చేశాడు? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. 33 వచనము. అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, అది ఇక్కడ చెప్తున్నాడు, నూనెయు అంటే అక్కడ ఒలీవల నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. హల్లెలూయా. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చుండగా అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూచి అతని మీద జాలిపడ్డాడు. జాలిపడి తన యొక్క గాయాన్ని కడిగి శుద్ధి చేసి ఆ గాయానికి వేసినటువంటి మందు, మొట్టమొదటి మందు ఏంటంటే ఒలీవల నూనె. ఎలాంటిదంటే స్వస్థపరిచేది అనమాట. ఆ నూనెకు ఉన్నటువంటి స్వభావం ఏంటనమాట? స్వస్థపరిచేది. ఒక ఒలీవ చెట్టుకి ఇన్ని లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు ఇక ఒలీవ చెట్టు గురించి మనం మాట్లాడవచ్చు. అయితే ఈ ఒలీవ చెట్టును దేవాతి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసితో పోలుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క ఆయన బిడ్డతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనందు భయభక్తులు గలవారు దేనితో పోల్చబడ్డారన్నమాట? 108 దావీదు కీర్తనలో ఆయన భోజనపు బల్ల చుట్టూ ఉన్నటువంటి ఒలీవల మొక్కతో పోల్చబడ్డారు. ఆ ఒలీవల మొక్క మరి తన యొక్క మరి మంచి గుణాన్ని వదిలేసి మీ మీద రాజుగా ఉండటానికి నాకు ఇష్టం లేదు, నేను అనేకులను సన్మానించే పని, అనేకులను అభిషేకించే పని, నేను దేవుని సన్నిధిలో ప్రతినిత్యము వెలుగునిచ్చుటకు వాడబడే దానను, ఆ పనిని నాకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన పనిని నేను మానేసి మీ మీద రాజుగా నేను ఉండనని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత ఈ చెట్లన్నీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అనమాట? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు చెప్తుంది అన్నమాట, నా మాధుర్యమును నా మంచి ఫలములను. హల్లెలూయా. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఏమంటుందంటే, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను ఈకోకుండా నేను అటు ఇటు ఊగడానికి నేను ఏమైనా పిచ్చిదానా అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ క్రైస్తవుడుగా మనకి జీవితము ఎలా ఉండాలంటే, మన జీవితము వెళ్ళే కొలది అనేకులకు చాలా మాధుర్యంగా కనపడాలన్నమాట. మనము బైబిల్ గ్రంథంలో పుట్టినరోజున ఒక వచనాన్ని చదువుతాం. ఏమని? సంవత్సరమే దయాకిరీటాన్ని ధరింపచేసి, అక్కడ మాట ఉంటుంది ఏమనంటే, నీ జాడలు సంవత్సరములు గతించుచుండగా నీ జాడలు ఏం చల్లాలంట? సారమును వెదజల్లను. క్రైస్తవుని యొక్క జీవితం ఏంటంటే, తను ఫలాభివృద్ధి చెందాలి. ఆ ఫలాభివృద్ధి చెందుతున్నప్పుడు అతని నీడలోనికి అనేకులు రావాలి, కానీ ఇతను వేరే వాళ్ళ చెంతకు చేరేవాడు ఉండకూడదు అన్నమాట. మనము మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటే అనేకులు మన ఎద్దుకు రావాలి. మనం వేరే వాళ్ళ ఎద్దుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. బైబిల్ గ్రంథం ప్రవక్తలను చూడండి. ప్రవక్త, ఏ ప్రవక్త అయినా, దేవునితో నడిచినటువంటి ప్రవక్త ఏ రాజు దగ్గరికైనా వెళ్ళి నాకు తినడానికి లేదు, త్రాగడానికి లేదు, ఉండడానికి లేదు అని చెప్పేసి ఏ ప్రవక్త అయినా ఏ రాజు దగ్గరైనా మనవి చేసుకున్నట్లుగా ఉందా? ఆ ప్రవక్త ఎద్దుకు రాజు వెళ్ళాడా? రాజు ఎద్దుకి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ఎద్దుకి రాజులు వచ్చాను. ప్రవక్త తన జీవితం అంతా కూడా దేవునితో మంచి సహవాసంలో ఉన్నప్పుడు ఏ అవసరత ఉన్నా కూడా దేవాతి దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నమాట? ప్రతి అవసరతను తీరుస్తాడు. తన అవసరతను తీర్చుట మాత్రమే కాదు, కానీ ఈ ప్రవక్త అనేకులకు అవసరతను తీర్చేవాడుగా, అనేకులకు ఫలభరితముగా, అనేకులకు మాధుర్యముగా ఉండే జీవితాన్ని కలిగి ఉంటాడన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఒకరి ముందుకు వెళ్ళి చేచాపేవాడుగా ఉండవలసిన అవసరత లేదు. ప్రతి క్రైస్తవుడు ఇచ్చేవాడుగానే ఉండే విధంగా దేవుడు చేస్తాను. అంతేగాని మనము మరి ఇతడి యొద్దకు వెళ్ళి చేచాచే విధంగా దేవుడు మనలను ఉంచున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. 119 దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమనంటే 13వ వచనంలో, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యమే మనకు చాలా మాధుర్యమైనది, అదే మనకి మధురమైనది. ఆ మధురమైనటువంటి వాక్యానికి విరుద్ధముగా మనం ఏం చేసినా కూడా ఒక రోజున అది ఏమవుతుందంటే మన జీవితాలను మారాలాంటి జీవితాలుగా మారుస్తుంది. దేవుని యొక్క మాట వెనుకోకుండా మన సొంత నిర్ణయాలతో మనము లోకానుసారంగా మనం జీవించినప్పుడు మంచిగా ఉన్న జీవితాలు సైతం కూడా ఎలా మారుతాయి అన్నమాట? చాలా దుఃఖకరంగా, ఆయాసకరంగా మారుతాయి. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక స్టోరీ ఎవరిదనమాట? నయోమి జీవితం. న్యాయాధిపతులు ఏలుచున్నటువంటి కాలంలో దేశంలో కరువు వచ్చిందని ఏం చేస్తుందనమాట? కుటుంబాన్ని తీసుకుని దేవుడున్న స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు దేశంలో ఆహారము బాగుంది, సమృద్ధిగా ఉంది అని చెప్పి వెళ్ళింది. ఆహారం బాగానే ఉండొచ్చు, కానీ ఆరోగ్యాలు చెడిపోయినాయి. ఎవరికి చెడిపోయినాయి అన్నమాట? మొత్తం మగవాళ్ళందరూ కూడా చనిపోయారు. అక్కడ తను ఎలా వెళ్ళిందంటే అక్కడికి చాలా ఆనందంగా వెళ్ళింది. కుటుంబాలు ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి చావు కానీ ఏమీ లేకోకుండా మంచిగా వెళ్ళారు వాళ్ళు. కానీ అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే మోడు మారిపోయినట్లుగా మారాలాగా మారిపోయింది. నయోమి ఎలా మారిపోయిందన్నమాట? మారాలా మారిపోయింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని, నిన్ను ఉండమన్నటువంటి స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి నీ కళ్ళకు అట్రాక్షన్గా కనపడేదాన్ని, లేకపోతే నీ చెవులకి ఇంపుగా వినపడేదాన్ని,
ఆధారం చేసుకుని వెళ్ళామంటే ఒకనొక దినాన బ్రతుకు కూడా అలాగే మారిపోతుంది. ఇక్కడ ఇవన్నీ వచ్చి మా మీద రాజుగా ఉండమంటే ఈ అంజూరపు చెట్టు అంటుంది, నాకున్న మాధుర్యాన్ని, నాకున్న మంచి ఫలాలను నేను ఫలించుకోకుండా ఉండలేను, నాకు అక్కర్లేదు. అధికారము నాకు అక్కర్లేదు, రాజుగా ఉండవలసిన అవసరము నాకు లేదు అని చెప్పేసి ఆ చెట్టు చెప్తుంది. ఈరోజు నిన్ను నన్ను ఏవి ఆకర్షిస్తున్నాయో, ఏవి ఆకర్షించి మనం దేవుని సహవాసంలో నుంచి బయటికి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయో తెలుసుకోకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని దాని వెనకాల వెళితే మనము దేవుని చిత్తములోంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వారం ఉంటాం. కొద్దిసేపు దేవుళ్ళు, కొద్దిసేపు ఆ అధికారం కొరకు, ఇలా రెండు విధాలుగా మనము రెండు పడవల మీద కాలు వేస్తే ఓ మనిషి ఎలాగైతే నదిలో పడిపోతాడో, మనము దేవునితోనూ ఇటు లోక అధికారం కోసము ప్రాకులాడితే ఒకనొక దినాన్ని ఖచ్చితంగా ఏమవుతాం అనమాట, నాశన కోపంలో పడతాం. మనకందరికీ తెలుసు, మనము ఇప్పటికీ చూస్తున్నాం కొంతమంది జీవితాలు అలాగే అయిపోయాను. కేఏ పాల్ గారి పరిస్థితి అలాంటిదే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 90స్లో ఆయన యొక్క మీటింగ్ జరిగేటప్పుడు ఎంత పబ్లిసిటీ జరిగిందో తెలుసా? మీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను, కళ్ళతో చూస్తున్నాను. ఒక పొలిటీషియన్స్ కూడా అంత పేరు కానీ అంత ప్రఖ్యాతి కానీ లేదు కేఏ పాల్ గారికి ఉన్నటువంటి పేరు. కొన్ని నెలల ముందే హెలికాప్టర్స్లో పబ్లిసిటీ చేసేవాళ్ళు. 4 రోడ్ల జంక్షన్స్లో పాంప్లెట్స్ పైనుంచి హెలికాప్టర్లో నుంచి జార విడిచేవాళ్ళు. పెద్ద పెద్ద కటౌట్స్ కట్టేవాడు. ఎవరికి నేను చూడలే, ఏ దాయి చూడకి చూడలే. ఒక 50 feet, 60 feet, 70 feet ఇలా పెద్ద పెద్ద కటౌట్స్ కడతారు కదా సినిమా థియేటర్స్ దగ్గర, అలాంటి కటౌట్స్ కట్టేవారు. అంత పబ్లిసిటీ జరిగింది. ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్ చార్టెడ్ ఫ్లైట్ ఆయన ఒక్కడికే ఉంది ప్రపంచంలో. ఈవెందో అమెరికా ప్రెసిడెంట్కి కూడా అప్పటికి లేదు. అలాంటి పేరు ప్రఖ్యాతులైనటువంటి ఆయన ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో సీఎం కావాలని, ఒక రాజకీయ నాయకుడు కావాలని చెప్పేసి, ఒక అధికారి కావాలని, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు కావాలని చెప్పేసి ఆ అధికారం కోసం ప్రాకులాడాడు. అంతే. ప్రపంచ నలుమూలలు తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజున ఏమైపోయాడంటే మన రాష్ట్రంలో ఒక కమెడియన్ అయిపోయాడు. అంత ఇదిగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు నీకిచ్చిన స్వభావాన్ని నువ్వు మర్చిపోయావు. నీ పని ఏంటంటే అనేకులను అభిషేకించుట, అనేకులను వెలుగులోనికి నడిపించుట, అనేకులను ప్రభులోనికి నడిపించడానికి కావాల్సినటువంటి వాక్య జ్ఞానాన్ని, ఆత్మను, అభిషేకాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రక్కన ఉండి ఫోటో దిగితే బాగుండు, ఆయనతో లంచ్ చేస్తే డిన్నర్ చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళే ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈవెన్ సెంట్రల్లో మినిస్టర్స్గా ఉన్నటువంటి మోదీ కానీ, అమిత్ షా కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతకుముందు చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఆ స్థితి నుంచి పడిపోవడానికి గల కారణం ఏంటంటే తనకున్న అధికారాన్ని కానీ, తనకిచ్చిన పనిని కానీ గుర్తుపెట్టుకోకుండా ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాష్ట్రానికి సీఎంగా, లేకపోతే ఇంకా పరిపాలకుడిగా ఉంటే బాగుండని చెప్పేసి ఆలోచన చేసి దేవుడు మనకిచ్చిన పనిని మర్చిపోతే దేవునికి మన మీద కోపం వస్తుంది. దేవుడు మనకిచ్చిన పని మనం చేయం. అంతేగాని ఇతరులను చూసి మనం ఆకర్షితులయ్యే వరముగా కాదు. ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తే దేవుడు ఇంకను ఇస్తాడు. ఆయన ఇంకను ఇస్తాడు.
కానీ ఈ రోజున మరి మనకిచ్చినటువంటి పనిని మర్చిపోయి మనం వెళ్తే కనుక మరి అలాంటి పరిస్థితులే మనకు కూడా ఎదురవుతాయి. హల్లెలూయా. 19వ దావీదు కీర్తన 9-10 చదువుదామా? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. హల్లెలూయా. ఇక్కడ అంజూరపు చెట్టు ఏమంటుందంటే, నా మాధుర్యమును నా ఫలములను నేను ఇవ్వకుండా మానేదనా అంటాను. ఇక్కడ మాధుర్యము ఫలం అంటే ఇక్కడ దేవుడిచ్చినటువంటి వాక్యమే మనకు మాధుర్యము. జుంటె తేనె దారుల కంటే కూడా మధురమైనది ఆయన ఇచ్చినటువంటి వాక్యము. ఆ వాక్కును, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన చిత్తమును మనం పక్కన పెడితే ఒక ముండ్ల పొదలాంటి వారముగా మార్చబడతాం. అందుకే ఈ అంజూరపు చెట్టు అంటే నేను మాధుర్యమును ఇస్తాను, నేను మంచి ఫలాలను ఇస్తాను. ఆ రెండింటినీ మానేసి నేను వేరే పని చేయనంటాను. మనము ఎలాగ మారాలంటే ఆయన వాక్యము ఏదైతే మనకి బోధిస్తుందో మనం కూడా ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఆ వాక్యమైనటువంటి ఆ దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం అనేకులకు ఎలా మార్చబడతాం అనమాట? మంచి మాధుర్యముగా, మంచి ఫలాన్ని ఇచ్చే వరముగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు తన యొక్క బిడ్డలను దీవిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఆషేరు గోత్రాన్ని, ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనము. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అంటాడు. మధుర పదార్థాలను ఎవరిస్తని చెప్తున్నమాట? ఆషేరు గోత్రం వాళ్ళ. ప్రతి క్రైస్తవుడుగా మనము మంచి పదార్థాలు, మధురమైన వాటిని, మంచి ఫలాలను ఫలించే చెట్టుగా మనం ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, బాప్తీసం ఇచ్చే యోహాను, ఇప్పుడే గొడ్డలి ఎక్కడుంది? చెట్టు వీరున పెట్టబడాను. మంచి ఫలాలను ఫలించని ప్రతి చెట్టుని ఏం చేయమంటున్నాడు అక్కడ? నరకబడి అగ్నిలో పాడవేస్తాను. ఇక్కడ అంజూరపు చెట్టు మాధుర్యమును మంచి ఫలాలను ఇచ్చేది ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా మాధుర్యమును మంచి ఫలాలను ఫలించే చెట్టుగా, అంజూరపు చెట్టుగా మనం ఉండాలని చెప్పేసి దేవునికి వాక్యము సెలవుస్తుంది. తరువాత మనం చూస్తే ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్షవల్లి ఏం చెప్తుంది? దేవునిని మానవులను సంతోషపెట్టు, ఆ ద్రాక్షారసమును ఇయ్యక మాని ఆ చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతోంది. ఏంటంట ఈ చెట్టుకున్నటువంటి క్వాలిటీ? దేవునిని మానవులను సంతోషపెట్టే ద్రాక్షారసము. హల్లెలూయా. ద్రాక్ష చెట్టుని నేనని చెప్తున్నాడు. ఎవరు? యేసయ్య. ద్రాక్షవల్లి నేను, నిజమేనా? తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తారన్నమాట? తీసి పారవేస్తారంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ద్రాక్ష చెట్టు మనుషుల్ని, దేవుని అందరినీ కూడా సంతోషపెట్టేదిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన తండ్రిని సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి ఆయన మనందరి కొరకు నలిగిపోవడానికి ఇష్టపడ్డాడు. ద్రాక్షరసం అంటే ఎలా వస్తుంది? కాయను బాగా త్రొక్కాలి. హల్లెలూయా. మనలను సంతోషపెట్టడానికి, మన శుద్ధులుగా చేయడానికి, మనల్ని పవిత్రులుగా మార్చడానికి, మనల్ని దేవుని ఎద్దుకు తేవడానికి
ఆయన ఎలా మార్చబడ్డాడంటే ఇంకా నలుగు కొట్టబడ్డాడమ్మ. స్వరూపమైన సొగసేను లేనంటి విధముగా నలుగు కొట్టబడ్డాడు. అలా నలుగు కొట్టబడిన తర్వాత కానీ మనకేం రాలేదనమాట, విడుదల రాలే, మనకి స్వస్థత రాలే. ఆయన పొద్దున్న దెబ్బల చేత మనకేమొచ్చిందంట, స్వస్థత వచ్చింది. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకేమొచ్చిందన్నమాట, పాపాన్ని నుంచి విడుదల కలిగింది. ఇక్కడ ద్రాక్ష చెట్టుని చూసినప్పుడు మన అనేకులను విడిపించడానికి సాధ్యమైతే మన ప్రాణాన్ని కూడా ఏం చేయాలన్నమాట, అర్పించడానికైనా కూడా సిద్ధపడాలి. ఎంతోమంది భక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ మన భక్తి జీవితం ఎలా ఉంది? సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా లోకం వైపు అడుగులేస్తున్నామా? లోకస్తులను దేవునికి సమీపస్తులుగా చేయడానికి అవసరమైతే నలిగిపోవడానికి ఇష్టపడుతున్నామా అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనము అలా ఆలోచన చేస్తామో అప్పుడు అనేకులు ప్రభులోనికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 26వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ ద్రాక్ష రసము దేనికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం అనమాట? యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా. ఆ రక్తము ఆయన చిందించి నిన్ను నన్ను ఏం చేశాడన్నమాట, పాపము నుంచి విడిపించాడు ఆయన. ఇది ద్రాక్ష చెట్టు చెప్తుందన్నమాట. నా యొక్క స్వభావం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి లక్షణం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే అనేకులను విడిపించడానికి, అనేకులను శుద్ధులుగా చేయడానికి, అనేకులకు వారి బాధల్లో నెమ్మదినివ్వడానికి, నేను మంచి వాయిని ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చాడు. అది ఈ పనిని మానేసి పనికి మాల పని చేయడానికి నేనైనా వెర్రిదానా పిచ్చిదానా అని చెప్పేసి ద్రాక్ష చెట్టు చెప్తున్నాను. ఎప్పుడు మనం పోల్చుకున్నాం ఒకసారి, మనం ఏ చెట్టును పోలేనామా? ఒలివ చెట్టును పోలేనామా? అంజూరపు చెట్టును పోలేనామా? ద్రాక్ష చెట్టును పోలేనామా? లేకపోతే ఈ చెట్లే కాదు, ఈ లోకంలో పిచ్చి మొక్కలతో పోలేనామా? మన స్వభావాన్ని తెలియపరచడానికి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని చెట్లతో మన దేవుడు పోలుస్తున్నాడు. మరి ఈ ద్రాక్ష చెట్టు విడుదలనిచ్చేదిగాను, మరి పరిశుద్ధులుగా చేసేదిగాను ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆది కాండంలో 49:11 చదవండి ఒకసారి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తమ బట్టలను, ద్రాక్షల రక్తములో తమ వస్త్రమును వదుకుకొనము. ఇక్కడ ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఈ ద్రాక్ష రసములో వస్త్రాలను ఎవడన్నా ఉతుక్కుంటాడా? లిటరల్గా మనం చూస్తే కాదు. ఈ ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రక్తములో మన యొక్క మలినమైనటువంటి వస్త్రాలను, మన పాప వస్త్రాలను మనము కడుక్కోవాలని చెప్పేసి దేనికి వాక్యం చదివిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ ద్రాక్ష చెట్టు ఏమని చెప్తుంది అంటే, అనేకులను పవిత్రపరచడానికి, అనేకులకు బాధల్లో నెమ్మదినివ్వడానికి నేను మంచి ద్రాక్ష రసాన్ని ఇస్తాను, దాని ద్వారా దేవుడు మనుషులందరూ కూడా సంతోషిస్తారని చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పనిని బట్టి తండ్రి సంతోషించాడు. ఆయన నలిగిపోవట ఆయనకి ఇష్టమైందని చెప్పేసి దేని యొక్క వాక్యం తెలుస్తుంది. ఆయన నలిగిపోయి ఆయన సిలువలో ప్రాణం విడిచిపెడితే తండ్రి సంతోషించాడు. ఎందుకంటే ఆయన నలిగిపోవటం వలన, ఆయన చనిపోవటం వలన మనందరము కూడా ఆయనకి
పిల్లలుగా చేర్చబడతామని, ఆయన యొద్దకు మనం చేర్చబడతామని, ఆయన స్వారూప్యంలోనికి మనం వస్తామని చెప్పేసి తండ్రి సంతోషించాడు. నేను సంతోషింపచేసేదాన్ని, నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏది కూడా చేయనని చెప్తాను. క్రైస్తవులకి దేవుడు చాలా మంచి స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ స్వభావ విరుద్ధమైనటువంటి కార్యాలు మనం చేయకూడదు. ఈ స్వభావ విరుద్ధమైన కార్యం అంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం జీవించే కార్యాలు. ఎస్తేరు గ్రంథం మనం చూస్తే హామాన్ అనేవాడు ఏం చెప్తాడంటే, అహష్వేరోషు రాజు యొద్దకు వెళ్ళి మన యొక్క సంస్థానాలలో 127 సంస్థానాలలో ఒక జాతి ప్రజలను, ఒక తెగవారు ఉన్నారు. ఈ తెగవారి యొక్క ధర్మ విధులు బహు వీరుగా ఉన్నాయి. మన ధర్మ విధులు లాంటివి కాదు. వాళ్ళు చాలా భిన్నంగా ఉన్నారు. చదువుతారన్నమాట. మీ రాజ్య సంస్థానములన్నింటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరినారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. హల్లెలూయా. మనము ఈ లోకానికి, లోకస్తులకు, వారి విధులకు వేరుగా ఉండాలి. మన స్వభావం వేరుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తంలో మనల్ని కడిగి మనకి స్వభావ సిద్ధముకు వచ్చినటువంటి ఆ పాపపు నేచర్ని, ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపపు నేచర్ అంతటిని కూడా కడిగివేసి ఆయనకి స్వభావాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన స్వభావం ఎలాంటిదంటే ఒక ఒలివ చెట్టు లాంటి వాడు ఆయన. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఒక ద్రాక్ష చెట్టు లాంటి వాడు ఆయన. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఒక అంజూరపు చెట్టు లాంటి. మంచి ఫలాలను, మంచి మాధుర్యాన్ని, మనుషులను సంతోషపెట్టే ద్రాక్ష రసమును, దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సంతోషపెట్టే మంచి సుగంధ తైలమును ఇచ్చేవాడుగా. మనందరికంటే ముందుగా ప్రధాన యాజకుడిగా ఆయన ఎక్కడున్నాడనమాట? తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఆయన నిత్యము యాజకత్వం చేస్తూ ఉన్నాడు, నిత్యము మొరపెడతా ఉన్నాడు. ఆయన నిత్యము వెలిగేవాడుగా ఉన్నాడు. ఆయన వెలుగుట మాత్రమే కాదు కానీ మనందరూ కూడా వెలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది దేవుని వెంబడిస్తున్నటువంటి మనకు ఉండాల్సినటువంటి స్వభావం. ఈ స్వభావం మనకు విరుద్ధంగా మనం వెళ్తే ఆ ముండ్ల చెట్టు అంటుందన్నమాట. ఏమనంటే, అప్పుడు చెట్లనియో నీవు వచ్చి మమ్మల్ని ఏలుమనియో ముండ్ల పొదకు మనవి చేయగా, ముండ్ల పొద ఏమంటుందన్నమాట, రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. హల్లెలూయా. ఈ సైతానుగాడి యొక్క స్వభావం అంతా కూడా ఎందులో ఉందన్నమాట? ఈ ముండ్ల చెట్లు ఉంది. సైతానుగాడు స్వభావం ఏంటి? ఒక చోట ఉంటాడు వాడు. ఒక రోజున దేవుని సమావేశం జరిగింది పరలోకంలో. దేవదూతలు అందరూ ఉన్నారు. దేవదూతల్లో ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ గారు కూడా ఒక రోజున వెళ్ళాడనమాట. ఏ లూసిఫర్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడు. అప్పుడు వాడి సమాధానం ఏంటన్నమాట, నేను ఇటు అటు. ఈ ముందర 3 చెట్లు కూడా ఏమంటున్నాయన్నమాట, మేము ఇటు అటు తిరగడానికి మాకు పని పాట లేదని చెప్పేసానే అని. ఆ 3 కూడా ఏం చేసినాయన్నమాట, రాజుగా ఉండటానికి ఇష్టపడలే. కానీ ఇటు అటు తిరగడానికి, ఊగిసలాడడానికి, నేను గొప్పదాన్ని అనిపించుకోవడానికి ముండ్ల పద ఏం చేస్తుందన్నమాట, నేను ఉంటానులే అని చెప్పేసాను. యోబు రాస్తున్నటువంటి గ్రంథంలో మీకు తెలుస్తుంది. అక్కడ 2వ అధ్యాయం 2వ వచనము, మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చాను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఈ ముండ్ల పొద దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అనమాట? సైతానుగాడికి సాదృశ్యంగా కనపడుతుంది. ఒక్కసారి గనక వాడికి బానిస అయ్యామంటే, వాడు ఇందాక చెప్తున్నాడు ఏమనమాట, మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని కాల్చేస్తానని చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
ఎవరైనా తోటలకి కంచిగా వేసేటప్పుడు దేన్ని వేస్తారు? ముళ్ళ కంచె. హల్లెలూయా. ఇదివరకు, ఇప్పుడంటే కాంపౌండ్ వాల్స్ వచ్చినాయి, కానీ ఇదివరకు కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా ఎట్లతో ఉండేవంటే కంచి చెట్లని తీసిన ఆ కర్రల చేత ముందరున్నటువంటి చివళ్ళు, అంటే వాటికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ కంచితోటి ఏం చేసేవారు అన్నమాట, చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కట్టేవాడు, లేదంటే కొబ్బరాకులతో కట్టేవాడు. ఈ 2 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం వచ్చిందనమాట, ఇటుకలతో గోడలు వచ్చినాయి. ఇక్కడ ఈ ముండ్ల చెట్టు దేనికి సాదృశ్యంగా కనపడుతుందన్నమాట? సైతానికి సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం ఉంది. ఈ అపవాది మరి మీరు గనక నా నీడకు వచ్చినప్పుడు, నా మాట వినకపోయినప్పుడు నేనేం చేస్తాను అన్నాడన్నమాట, నాలో నుంచి అగ్ని బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్ల చెప్పాను. హల్లెలూయా. ఈ ఉపమానాన్ని యోతాము ఎందుకు చెప్తున్నాడంటే, మనము ఎలాంటి స్వభావం కలిగిన వాడిని మనపైన అధికారిగా ఉంచుకోవాలి, ఎలాంటి స్వభావం కలిగిన వారిని మనపైన అధికారిగా ఉండకోకుండా చేయాలి అనే దాని కొరకు ఈ ఉపమానం చెప్పాడన్నమాట. కనుక ప్రతి ఒక్కరము కూడా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఒలీవ చెట్టుగా ఉండాలి, నేను ఒక అంజూరపు చెట్టుగా ఉండాలి, నేను ఒక ద్రాక్షవల్లిగా ఉండాలి, కానీ నేను ముండ్ల పొదగా నేను ఉండకూడదు అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ ముండ్ల పొద, ఈ గచ్చ పొదలు ఎప్పుడు వచ్చాయన్నమాట? దేవుడు మాట పలికినప్పుడు వచ్చాయా? భూమిపైన సకల విధములైన ఫలములు ఇచ్చే చెట్లు కలుగునుగా కన్నప్పుడు ఫలాలు ఇచ్చే చెట్లు వచ్చాయి, కానీ ఈ గచ్చ పొద, ఈ ముండ్ల తుప్పలు రాలే. ఎప్పుడు వచ్చాయన్నమాట? నరుడు పాపం చేసిన తర్వాత వచ్చాయి. ఈ గచ్చ పొద, ఈ ముండ్ల పొదలో దేనికండి సాదృశ్యంగా కనపడుతున్నాయి? పాపానికి సాదృశ్యంగా కనపడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు కూడా మనం చేసినటువంటి పాపాలకు సాదృశ్యంగా ముండ్ల కిరీటాన్ని ధరించాడు. కనుక మరి ఆ పాపానికి సాదృశ్యమైనటువంటి చెట్టుగా మనం ఉండకోకుండా అనేకులను ప్రభువులోనికి తీసుకుని వచ్చి, అనేకులను సంతోషింపచేసే, అనేకులను మరి వెలుగులోనికి నడిపించగలిగే మంచి ఫలాలను ఇచ్చే చెట్లుగా మనం ఉందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.